ప్రపంచం ఆదరిస్తున్న నాయకుడు, ప్రపంచ ప్రజాస్వామ్యానికి అతిపెద్ద నాయకుడు. సో ఇలాంటి నేతకే నోబెల్ పీస్ ప్రైజ్ రావాలి అనుకోవడం ప్రపంచం కోరుకుంటుందండి, ఇండియా కూడా కాదు. అందుకని అంత పెద్ద ప్రజాదరణ ఉందన్నమాట. ఈయన డెడికేషన్, ఈయన వర్క్ స్టైలు, ఈయన అన్ని దేశాలతో దౌత్య విధానం, శత్రుత్వం లేనిది. అదేవిధంగా భారత సంస్కృతిని ప్రపంచానికి చెప్తున్నాడు. చూడండి, ఇంటర్నేషనల్ యోగా డే జూన్ 21, ఆయన ప్రపంచం అంతా ఈరోజు యోగా చేస్తుంది, అది ప్రపంచ శాంతికి ఉపయోగం. అదేవిధంగా ఇంటర్నేషనల్ నాన్ వైలెన్స్ డే ముందు వచ్చినా దాన్ని చెప్పడం, ఈయన సందేశాలు ఉంటాయండి. ప్రపంచానికి మేము శాంతి కాముకుల్ని ఇచ్చాం, ఏది బుద్ధుడిని ఇచ్చాం, కానీ యోధుల్ని కాదని. ప్రపంచంలో యుద్ధం కుదరదు, ఇది ప్రపంచీకరణ ఆయన పాటుపడతాడు. సో ఈ విధంగా ఏ విధంగా చూసిన ప్రపంచ స్థాయిలో, ప్రపంచంలో అన్ని రంగాల్లో, భారత్లో అన్ని రంగాల్లో ప్రపంచ ప్రజాస్వామ్య అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ఆయన ఉండడం, ఆ రీతి, ఆ పరిపాలనా స్టైలు, ఆయన డెడికేషను, వ్యక్తిత్వం, ప్రపంచం విజను, ఆయన విజన్ చూస్తే నోబెల్ పీస్ ప్రైజ్కి పూర్తి అర్హత. ఇప్పుడున్న వరల్డ్ క్లాస్ లీడర్లు అందరిలో ఈయన ముందు వరుసలో ఉంటారు కాబట్టి నోబెల్ పీస్ ప్రైజ్ రావాలనుకుంటున్నారు. దేశాల ప్రధానులు